Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథమునందు 32వ పర్ష బెహర్ అంటే పర్వతంపై లేదా పర్వతం మీద సీనాయి పర్వతంపై అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 32వ పర్ష, సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 9వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 25వ అధ్యాయము 25 నుండి 28 వచనముల వరకు. ఈ వారం పఠనం బెహర్ ఎలోహిం ఆజ్ఞల ప్రకారం సామాజిక న్యాయం మరియు భూమి యొక్క రక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ 4వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడుతూ ఒక ఇజ్రాయేలీయుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన భూమిని విక్రయించవలసి వస్తే అతని సమీప బంధువు రెడీమర్ ఆ భూమిని తిరిగి కొనుగోలు చేసి అతనికి తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఒకవేళ బంధువు ద్వారా తిరిగి కొనుగోలు చేయబడకపోతే జూబిలీ సంవత్సరంలో ఆ భూమి యథాతథంగా దాని అసలు యజమానికి తిరిగి వస్తుందని ఎలోహిం చెబుతాడు. ఈ ఆజ్ఞలు భూమి ఎలోహింకు చెందినదని, ప్రజలు దానిపై కేవలం అతిథులుగా ఉన్నారని మరియు సమాజంలో న్యాయం మరియు సమానత్వాన్ని కాపాడడానికి ఒకరినొకరు సహాయం చేసుకోవాలని నొక్కి చెబుతాయి. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనలను అన్వేషించడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.